గర్భిణీ స్త్రీలు స్విమ్మింగ్ చేయొచ్చా అని అడుగుతూ ఉంటారు. అయితే స్విమ్మింగ్ అనేది ఒక మంచి ఎక్సర్సైజ్. మీకు దగ్గరలో గనక స్విమ్మింగ్ పూల్ ఉన్నట్టయితే, అక్కడ ఎక్కువ మంది లేకున్నట్టయితే, దాన్ని క్లీన్ గా ఉంచుతున్నారని మీకు తెలిసినట్టయితే ఖచ్చితంగా మీరు స్విమ్మింగ్ డైలీ కూడా చేయొచ్చు. ఫస్ట్ ట్రైమిస్టర్, సెకండ్ ట్రైమిస్టర్, థర్డ్ ట్రైమిస్టర్ ఎప్పుడైనా కూడా వాటర్ లో మనం ఎక్సర్సైజెస్ చేసినా, స్విమ్మింగ్ చేసినా కూడా చాలా లాభంగా ఉంటుంది. అదే విధంగా వాటర్ యోగా అని అంటారు. వోగా, WOGA అంటే వాటర్ లో చేసే యోగా అన్నమాట. ఇలా వాటర్ లో చేసే యోగా మనం చేసినట్టయితే నార్మల్ డెలివరీలు కూడా అయ్యే అవకాశం ఉంటుంది. అయితే అదే పనిగా మనము వేరే ప్లేస్ కి వెళ్ళి ఎక్కడైనా పబ్లిక్ పూల్స్ లో కనుక మనం వాడుకున్నట్టయితే ప్రెగ్నెన్సీలో దాని వల్ల వచ్చే అనర్థాలు కూడా ఉంటాయి. సో నీట్నెస్, క్లెన్లీనెస్ ఉన్న పూల్స్ కనుక యూస్ చేసినట్టయితే మీకు ఖచ్చితంగా లాభంగా ఉంటుంది. అదే విధంగా హస్బెండ్ తో పాటు కూడా మీరు కలిసి వాటర్ యోగా అనేది చేయొచ్చు. దీనికి ట్రైనర్స్ కూడా ఉంటారు. ఒక మంచి ట్రైనింగ్ సెషన్ కూడా మీరు తీసుకోవచ్చు. వాటర్ లో చాలా ఆహ్లాదకరమైన ఎన్వైరన్మెంటే కాకుండా మంచి ఎక్సర్సైజ్ కూడా జరిగే ఛాన్సెస్ ఉంటాయి. అదే విధంగా మీ వెయిట్, మీ ప్రెగ్నెన్సీ బరువు కూడా తక్కువగా తెలిసే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే ఫ్లెక్సిబిలిటీ కూడా నీళ్ళల్లో ఈజీగా వస్తుంది.